కే ర్యాంప్ మూవీ బాగుందన్న, చూడండి. సినిమా మెయిన్ కాన్సెప్ట్ కామెడీ కామెడీ కామెడీ, సమ్ లవ్ సీన్స్. బయట రివ్యూస్ చాలా చూస్తున్నాను, మిక్స్డ్ రివ్యూస్. బాగాలేదు, రాడ్ అది ఇది అంటున్నారు, కే ర్యాంప్ని కే రాడ్ అంటున్నారు. అవేం పట్టించుకోకండి. పండక్కి ఫ్యామిలీతో చూడడానికి ఇలాంటి సినిమా పర్ఫెక్ట్. అండ్ మూవీ ప్లాట్లోకి వస్తే, ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి చిల్లరేషాలు ఇస్తూ ఉంటాడు, మందుకి సిగరెట్కి అలవాటు పడి. ఇదంతా జరుగుతుండగా ఒక అమ్మాయి లైఫ్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎట్లా కంటిన్యూ అయింది అనేది సినిమా. సమ్ ఆఫ్ ఆడియన్స్కి ఎందుకు డిసప్పాయింట్మెంట్ అనిపించిందంటే, రొటీన్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీ, రొటీన్ కామెడీ, డైలీ మనం వినే పంచులు, నరేష్ గారి క్రింజ్ డైలాగ్స్, వీటన్నిటి మీద మూవీ వెళ్తూ ఉంటుంది. అదే చాలామందికి నచ్చలేదు. సేమ్ నీలానే కెరీర్ స్టార్టింగ్లో నాగశివరాయ కూడా ఎక్కువగా రొమాంటిక్ కామెడీ జోనర్ తీసుకున్నాడు, ఇప్పుడు షెడ్కి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు అలా కాదు, నువ్వు సినిమా తీసావు రీసెంట్గా, చాలా నచ్చింది. ఆడియన్స్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ఇచ్చారు ఆ సినిమాకి నీకు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో రా. ఇలాంటి రొమాంటిక్ కామెడీ జోనర్ ఇంకా ఆపేసి, ఇంకా ఎంకరేజ్ చేయరు. ఇంకా ఈ కే ర్యాంప్ గురించి మాట్లాడుకుంటే, సినిమా బాగానే ఉంది కామెడీ పరంగా, చూసేయచ్చు. మరీ జనాలు మాట్లాడుకునేంత రాడ్ అయితే కాదు. రొటీన్ స్టోరీ వల్ల మీకు అట్లా అనిపించింది తప్ప సినిమా చూడొచ్చు. డిసప్పాయింట్ చేయకండి పాపం కిరణ్ అబ్బవరంని. ఓవరాల్గా నా దివాళీ చాయిస్: ఫస్ట్ డ్యూడ్, సెకండ్ కే ర్యాంప్, థర్డ్ తెలుసు కదా, ఫోర్త్ మిత్రమండలి. అది చూడకపోతేనే అసలేం దివాలి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కొంచెం ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ మీ ముందుకు తెస్తాను.